హాయ్ అండ్ హలో వెల్కమ్ టు టుడే బిగ్ బాస్ ప్రోమో డిస్కషన్. చూసారు కదా, ఇమాన్యువల్ బాధ అంటే అర్థం కాదు. లైక్ బన్నీ గారు తనుజకి సపోర్ట్ ఏముంది, తనుజ తనకంటే బాగా ఆడిందనేసి డిఫెండ్ చేసుకుని ఇచ్చారు కదా. అందులో తప్పు పట్టడానికి ఏముందో తెలియట్లేదు. తన గేమ్ పరంగా లైక్ తను ఇక్కడ మిస్టేక్స్ చెప్పాలి, అంతేగాని నువ్వు తనుజకి హెల్ప్ చేసావు, తనుజ దగ్గర డిస్కషన్ చేసుకోలేదనేసి మాట్లాడడం అగైన్ ఇట్స్ బ్యాడ్. ఇమాన్యువల్కి కొంచెం జెలస్ అయిపోయింది, ఎందుకంటే బయట వాళ్ళు వచ్చినప్పుడు ఇంట్లో వాళ్ళు అందరూ కూడా ఇమాన్యువల్ కంటే తనుజాకే ఎక్కువ హైప్ ఇస్తున్నారు. అది డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాడు ఇమాన్యువల్ గేమ్ ఆడడం ఒక్కటే గొప్ప కాదు, గేమ్తో పాటు బిహేవియర్ కూడా అంతే ఇంపార్టెంట్. అండ్ ఫస్ట్ మూవ్ తీసుకోవాలి. ఏదైనా డిస్కషన్ అయినప్పుడు తనుజ వెంటనే వెళ్ళి అందరి దగ్గరికి వెళ్ళి బాగా మాట్లాడుతుంది, తను ఏది మైండ్లో పెట్టుకోదు, గ్రడ్జ్లాగా బిహేవ్ చేయదు. బట్ ఇమాన్యువల్ అదేమంటారు చూడు, దొంగదెబ్బ ఎప్పుడు తీసామా సిచ్యువేషన్, హీఈస్ వెయిటింగ్ ఫర్ ఏదన్నా ఇష్యూ ఉంటే దాన్ని ఎప్పుడు టపకమని పడిసేద్దామా అన్నట్టు చూస్తుంటారు. దట్స్ నాట్ కరెక్ట్. అందువల్ల మిమ్మల్ని తనుజ ఓవర్కమ్ చేస్తుంది. గేమ్ పరంగా మీరు కూడా ఓకే, బట్ స్ట్రాటజీ విషయానికి వచ్చేప్పటికి కొంచెం చూసుకోండి. ఇక్కడ గేమ్ ఒక్కటే ఆడి విన్ అయితే సరిపోదండి. 360 degrees పాయింట్ ఆఫ్ వ్యూలో ఆడియన్స్కి నచ్చాలి, అప్పుడే మిమ్మల్ని విన్నర్ చేస్తారు. ఏదైనా తనుజన్ కావచ్చు, ఇమాన్యువల్ కావచ్చు. ఏమంటారు ఫ్రెండ్స్?